ట్రంప్ మొన్ననే మనకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మీద 50% సుంకాలు వేసుకొచ్చాడు. దానివలన ప్రధానంగా నష్టం వస్తుంది ఆక్వాకి, మరికొన్ని చిన్న చిన్నది రంగాలకి. ప్రధాన రంగాలైతే బాగానే ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా. అందుకనే సాఫ్ట్వేర్ దాంట్లో కొన్ని H1B పెట్టాడు, ఆంక్షలు పెట్టాడు. అయితే H1B మళ్ళీ వాళ్ళకే అవసరం కాబట్టి దాంట్లో మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు మందుల విషయంలో కూడా అట్లాగే అమెరికాతో పెద్ద ప్రాబ్లం లేదు. ట్రంప్ పెట్టినటువంటి నిషేధం అనేటటువంటిది అంటే 100% ట్యాక్స్ అక్టోబర్ 1 నుంచి అన్నటువంటిది మనకే ప్రాబ్లం రాదు అన్నటువంటిది ఇప్పుడు మన పారిశ్రామికవేత్తలే చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు వాస్తవంగా భారతదేశంలో డాక్టర్ రెడ్డీసు, సన్ ఫార్మా, లుపిను, జేడెస్ లైఫ్ సైన్సెస్ ఇట్లా మొత్తం 23 ఫార్మా కంపెనీలు కలిపి ఒక కన్సార్టియంగా ఉన్నాయి. దీన్ని IPA అని పిలుస్తుంటారు అనమాట. ఈ IPA వాళ్ళు వచ్చేటికి వీళ్ళ ద్వారానే భారతదేశం నుండి 80% భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తుల్లో 80% వీళ్ళే తయారు చేసేది. అందులో 64% భారతదేశంలో వీళ్ళే వాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యుయేషన్లో వీళ్ళందరూ కలిపి చెప్పుకొచ్చేది ఏంటంటే అమెరికాకు అవసరమయ్యే 47% మెడిసిన్స్ భారత్ కంపెనీలే అమ్ముతున్నాయి. కానీ ట్రంప్ ప్రతిపాదించినటువంటి 100% సుంకాలు బ్రాండెడ్ పేటెంట్ కలిగినటువంటి మెడిసిన్స్కి వర్తిస్తే మనం బ్రాండెడ్ అమ్మము, అట్లాగే పేటెంట్ కూడా మనం అమ్మము, మనం తయారు చేయము. మన దగ్గర తయారు చేసేదంతా జెనరిక్ మందులు అమెరికాకు అవసరం, వాళ్లే మన దగ్గర కొనుక్కునేది. అవి దాని మీద నిషేధం పెట్టలేదు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. యాక్చువల్గా అమెరికాకి మన జెనరిక్ మెడిసిన్స్ వల్ల ఒక్క 2022లోనే $219 బిలియన్ ఆదా అయింది. 2013 నుంచి 22 దాకా చూస్తే $1.3 ట్రిలియన్ ఆదా అయ్యింది అమెరికాకి మన వల్ల. కాబట్టి మనల్ని వదులుకుని అది బతకలేదు తప్పించి కంగారు పడాల్సిందేం లేదని చెప్తున్నారు ఫార్మా కంపెనీల యజమానులు.